స్థిరము కలిగి ఉండుటకు సహాయం చేయమని అడుగుచున్నామా. అవన్నీ మానేసి ఈ లోకపు వైపు ఉన్న వాటి కోసమే మనము పరుగులు తీస్తున్నాము. ఎప్పుడును కూడా దేవా నా కుటుంబమును దీవించు, నాకు నా పంటను దీవించు అని అడుగుతున్నాం. కానీ నా హృదయము నీ కొరకు సిద్ధపాటు కలిగి ఉండుటకు సహాయము చేయమని ఏమాత్రమునైనా సరే మనం అడుగుచున్నామా. నేను నీ వాక్యంలో ఎదుగుటకు నాకు సహాయం చేయమని అడుగుచున్నామా. మనము ఎప్పుడైనా సరే మనం ఏమి కోరుచున్నాము, ఈ లోకపు వైపు చూస్తున్నామే. మనకంటే పెద్ద పెద్ద రాజులు, ధనవంతులు వాళ్ళందరూ కూడా ఏమి పట్టుకుపోయారు? ఏమీ కూడా పట్టుకుపోలేదు. ఏమీ కూడా ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోయారు తప్ప కానీ ఎవరిని కూడా ఏమీ తీసుకెళ్ళలేదు. కనీసం మన ఒంటి మీద బట్టను కూడా తీసుకుని పోలేదు. మనం అలాంటినప్పుడు ఈ లోకపు వైపు చూసే బదులు దేవుని వైపు చూస్తే మనకి ఎంతో మనోహరము, ఎంతో మేలు జరుగుతుంది. మనకి తీర్పు రోజున దేవుని ఎదుట మనము ధనవంతుడైన లాజరు కూర్చున్నాడా, పేద లాజరు కూర్చున్నాడా, లేకపోతే ధనవంతుడు కూర్చున్నాడా దేవుని కుడిపార్శ్వమున?